దేవుని నుండి ప్రభైన క్రీస్తు నుండి కృపయు సమాధానములు మీకు కలుగునుగాక. ఆమేన్. దయచేసి కూర్చోనండి. జయభరత్ గారు దేవుని వాక్యాన్ని అందిస్తారు. మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు వారి పరిశుద్ధ నామంలో అందరికీ వందనాలు. రండి, పరిశుద్ధ గ్రంథమైన బైబిల్ నుండి లూకా సువార్త 2వ అధ్యాయము 11వ వాక్యము. లూకా సువార్త 2వ అధ్యాయము 11వ వాక్యం కలిసి చదువుదాం. లూకా సువార్త 2:11. దావీదు పట్టణమందు నేడు రక్షకుడు మీ కొరకు పుట్టి ఉన్నాడు, ఈయన ప్రభు అయిన క్రీస్తు. ప్రేమగల తండ్రి, కృప కలిగిన దేవా, మహోన్నతుడా, సర్వాధికారి, నిత్యుడైన దేవా, కృపా సత్య సంపూర్ణునిగా నాయన మా మధ్య నివసించే దేవుడు అయినందుకు ఈ ఉదయకాలం నాయన మా యొక్క ఆత్మలను, దేహములను నాయన, మా హృదయములను, మా తలంపులను నా తండ్రి మీకు అప్పగించుకుంటూ పరలోక సంబంధమైనటువంటి వాక్యము నాయన వచ్చినటువంటి మా సహోదరులందరికీ మాకును ఆ వాక్యమును నాయన మా హృదయాల్లో నీరు కట్టి ఫలింపజేయమని, మమ్మల్ని నాయన మీ సిలువ చోట మరుగు చేసి సమస్త మహిమా ఘనత ప్రభావములు యుగయుగములు మీరే పొందుకున్నట్లు మీ సహాయం కోసం ప్రార్థిస్తూ మా ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు వారి పరిశుద్ధ నామములో ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమెన్. ఈరోజు చదవబడినటువంటి మరి క్రిస్మస్ ఆరాధన దినాల్లో లూకా సువార్త 2:11 అనేది మనందరికి కూడా ఎంతో పరిచయమైనటువంటి వాక్య భాగం. ఇక్కడ మొదటిగా ఈరోజు ఈ సందేశంలో ఈయన ప్రభు అయిన క్రీస్తు, ఆయన ఎవరో మనము చూడనై ఉన్నాము. రెండవదిగా క్రిస్మస్ అనేది నూతన నిబంధనలో చదవబడేటువంటి వాక్య భాగమే అని ఎందరో అనుకుంటారేమో, కానీ ఈ క్రిస్మస్ని మనం పాత నిబంధన, నూతన నిబంధన రెండిటిలో కూడా మనం ఈ క్రిస్మస్ ఛాయల్ని మనం చూడవచ్చు. పాత నిబంధన, క్రొత్త నిబంధనలో క్రిస్మస్ యొక్క ఛాయలు మనం చూడవచ్చు. తర్వాత ఈ ప్రభు అయినటువంటి క్రీస్తు ఈ భూలోకానికి ఎందుకు వచ్చాడో అనేటువంటి విషయాన్ని మనం చూస్తూ ఆ ప్రభువు పుట్టినటువంటి ఆ దావీదు పట్టణము బెత్లెహేము గురించి మనం తెలుసుకుని, ఆ తరువాత ఇర్మియా చెప్పినటువంటి ప్రవచనం 23:5, నేను దావీదునకు నీతి చిగురును పుట్టించేదను. ఈ సంగతులు చూసుకుని మనం ముగిస్తాం అరగంటలో. కాబట్టి మొట్టమొదటిగా ఈయన ప్రభు అయిన క్రీస్తు, దావీదు పట్టణమందు పుట్టి ఉన్న ఈయన ప్రభు అయిన క్రీస్తు. ఎవరు ఈ క్రీస్తు అని కనుక మనం చూస్తే, ఆయన అదృశ్య దేవుని స్వరూపి అయి సర్వ సృష్టికి కూడా ఆధారభూతుడైనటువంటి దేవుడు. సర్వము ఆయన యందు సృజించబడెను, సర్వము ఆయన ద్వారా, ఆయన్ని బట్టి సమస్తానికి ఆయనే ఆధారభూతుడైనటువంటి దేవుడు. ఆయన ద్వారా దృశ్యమైనటువంటి భూప్రపంచములు నిర్మించినటువంటి సర్వశక్తిమంతుడైనటువంటి దేవుడు. ఆయన ఆది అయి ఉండి కూడా మృతులలో నుండి లేచినటువంటి ఆది సంభూతుడు. ఆయన దృశ్యమైనటువంటి వాటికి, అదృశ్యమైనటువంటి వాటికి, ఆయన ఆకాశమందు, భూమి యందు ప్రభుత్వములు, ప్రధానులు సమస్తము ఆయన నిర్వహించేటువంటి గొప్ప మహామహుడగు దేవుడు. ఆయన మరి పూర్వకాలమందు నానా సమయముల్లో మరి ప్రవక్తల ద్వారా ఆయన ప్రజలతో మాట్లాడినటువంటి గొప్ప దేవుడు. మరి పరలోకమునకు ఎక్కిపోగలిగినటువంటి వాడు ఎవడూ లేడు, కానీ పరలోకమునకు ఎక్కగలిగినటువంటి భూలోకానికి మరి శరీరధారిగా వచ్చినటువంటి ఈయన ప్రభు అయిన క్రీస్తు. అలాంటి గొప్ప క్రీస్తు మరి తన సహోదరుల వంటి వాడై ఈ భూలోకానికి నీ కొరకు, నా కొరకు ఎక్కడ పుట్టి ఉన్నాడు? దావీదు పట్టణమందు పుట్టి ఉన్నాడు. యేసు ప్రభు వారిని మరి సువార్తల్లో మరి పిలాతు అడుగుతాడు, ఎందుకు ఈ లోకానికి నీవు వచ్చావు? నీవు ప్రకటించేటువంటి సత్యము ఏమిటి అని పిలాతు అడిగినప్పుడు యేసు ప్రభు వారి మాటల్లో ఆయన యోహాను సువార్త 18వ అధ్యాయము 38వ వాక్యంలో ఆయన అంటాడు, యేసు ప్రభు వారి మాటల్లో, ఎందుకు ఈ లోకములో ఆయన శరీరధారిగా పుట్టవలసి వచ్చింది అని అంటే,
సత్యమును గూర్చిన సాక్ష్యం ఇచ్చుటకు నేను ఈ లోకములో పుట్టి తిని అంటాడు. దేని గురించి యేసుప్రభు వారు పుట్టారు? సత్యమును గుర్చిన సాక్ష్యం ఇచ్చుటకు యేసుప్రభు వారు పుట్టారు. అయితే అదే యోహాను సువార్త 3వ అధ్యాయం 17వ వాక్యంలో మీరు చూస్తే, లోకము కుమారుని ద్వారా రక్షణ పొందుటకు దేవుడు ఆయనను లోకమునకు పంపెను అనేది అది పరసంబంధమైనటువంటి పరిభాషగా కనపడుతుంది. పుట్టి తిని అనేటువంటిది మానవ సంబంధమైనటువంటి పరిభాషగా కనిపిస్తుంది. పుట్టుట అనేది ఉన్నది అని అంటే అది ఒక దినాన మరణం కూడా అవ్వాల్సినదే. కాబట్టి ఎందుకు దేవుడు యేసుప్రభు వారి లోకానికి రావాల్సి వచ్చింది అని అంటే, ఆయన మరి లోకమును రక్షించుటకు. లోకము అని అంటే లోకం మానవులతో ఉంది, లోకము అని అంటే మంచితనంతో ఉంది, లోకములో దయ ఉంది, లోకములో దీర్ఘశాంతం ఉంది, లోకములో విశ్వాసం ఉంది, లోకములో నిరీక్షణ ఉంది. ఇవన్నీ కూడా మానవుల్లో ఉన్నాయి. కాబట్టి అలాంటి విషయాలన్నిటిని కూడా సమగ్రముగా మరి మనుషులలో ఉన్నాయి. కాబట్టి ఆ మనుషులను రక్షించుటకు నేడు దావీదు పట్టణమందు రక్షకుడు పుట్టి ఉన్నాడు అనే వర్తమానమును దేవదూతలు మరి భూలోకమునకు తీసుకొచ్చినాయి. అయితే మనం ఇందాక అన్నాం కదా, మరి ఈ రక్షకుడు అయినటువంటి క్రీస్తు గురించినటువంటి క్రిస్మస్ ఛాయలు మనకు పాత నిబంధన క్రొత్త నిబంధన గ్రంథాల్లో మనకు కనిపిస్తూ ఉంటాయని చెప్పని అన్నాం. ఎలాగా అని అంటే, బైబిల్ని కనుక మనం చదివినట్లయితే మీకు ప్రకటన గ్రంథం 1వ అధ్యాయం 3వ వాక్యంలో ఉంది, కాలము సమీపించుచున్నది కాబట్టి ఈ గ్రంథ ప్రవచన వాక్యములు వినువాడు చదువువాడు ధన్యుడు అని ఉంటుంది. అలాగే ప్రకటన 22:7వ వాక్యములో, ఇదిగో నేను త్వరగా వచ్చుచున్నాను, ఈ ప్రవచన వాక్యములను గైకొనువారు ధన్యులు అని ఉండి, అలాగే 23:10లో ఉంటుంది ఏమనంటే, ఈ ప్రవచన వాక్యములకు ముద్ర వేయవలదు అని ఉంటుంది. కాబట్టి ప్రవచనం అనేది పాత నిబంధనలో చెప్పబడి అది మరి బైబిల్ పర్యాంతం మొత్తం కూడా నెరవేర్పులోనికి రావటం మనం గమనిస్తాం. అయితే బైబిల్లో ఉన్నటువంటి 66 పుస్తకాల్లో దాదాపుగా 1089 అధ్యాయాలు కలిగినటువంటి ఈ బైబిల్లో 8352 ప్రవచనాలు ఉన్నాయి. ఆ 8352 ప్రవచనాల్లో 6312 ప్రవచనాలు నెరవేరాయి. ఇంకా మిగిలినటువంటి ప్రవచనాలు ఎన్ని అని అంటే 2040 ప్రవచనాలు ఇంకా బైబిల్లో నెరవేరాల్సినవి ఉన్నాయని మరి బైబిల్ యొక్క పండితులు మరి బార్టన్ పేనీ అనేటువంటి ఆయన ఈ ప్రవచనాల గురించి అధ్యయనం చేసి పరిశోధన చేసి ఆయన ఇంకా కూడా 2040 ప్రవచనాలు ఇంకా నెరవేరాల్సి ఉన్నాయని ఆయన పేర్కొనటం జరిగింది. అయితే యేసుప్రభు వారి యొక్క పుట్టుకతో, ఆ దావీదు పట్టణమందు యేసుప్రభు వారి పుట్టుకతో దాదాపుగా 350కు పైన ప్రవచనాలు నెరవేరాయి. అయితే ఈ 350 ప్రవచనాలు ఒక్కసారిగా యేసుప్రభు వారు ఈ భూలోకంలోనికి రావటం ద్వారా నెరవేర్పులోనికి వచ్చాయి. ఈ ప్రవచనాలు అనేవి మనము గనక ఎన్ని సంవత్సరాల క్రితం అని గనక మనం చూసినట్లయితే బైబిల్లో దాదాపుగా 1700 సంవత్సరాల క్రితము మరి సంఖ్యాకాండములో మీకు యాకోబు నుండి ఉదయించు నక్షత్రం కనిపిస్తుంది. దాదాపుగా 1000 సంవత్సరముల క్రితము కీర్తనల గ్రంథం 22లో దావీదు సిలువ ఛాయలను చూస్తాడు. దాదాపుగా 700 సంవత్సరాల క్రితం యెషయా ప్రవక్త మరి కన్య కుమారుని కని ఇమ్మానుయేల్ అని అతనుకు పేరు పెట్టును అని యెషయా 7:14 700 సంవత్సరాల క్రితం మీరు చూస్తారు. బెత్లెహేమ్ అనేటువంటి ప్రవచనం 500 సంవత్సరాల క్రితం మీకా గ్రంథం 5వ అధ్యాయం 2వ వాక్యంలో మనం చూస్తాం. అంటే ఈ క్రిస్మస్ ఛాయలు మరి పాత నిబంధన గ్రంథంలో చెప్పబడినటువంటివి కనుక అక్కడ పాత నిబంధన గ్రంథంలో మీరు చదివేటువంటి వాక్యాలను కనుక మీరు చూస్తే అక్కడ కూడా మీకు క్రీస్తు కనిపిస్తాడు. కొన్ని ఉదాహరణలు కనుక మనం చూస్తే ఆ పాత నిబంధనలో చెప్పబడిన ప్రవచనం కొత్త నిబంధనలో నెరవేరినటువంటి వాక్యాలు కనుక మీరు చూస్తే ఆదికాండము 3వ అధ్యాయం 15వ వాక్యములో స్త్రీ సంతానమునకు అని ఉంటుంది. ఆ తర్వాత క్రొత్త నిబంధనలో నెరవేర్పుగా మత్తయి సువార్త 1వ అధ్యాయము 18వ వాక్యములో ఆయన మరి కన్య గర్భవతి అయి కుమారుని కనును అంటే స్త్రీ సంతానము అనే దానికి నెరవేర్పుగా మత్తయి సువార్త 1:18లో అది నెరవేరుతుంది క్రీస్తు యొక్క పుట్టుక గురించి. అలాగే ఆదికాండం 12వ అధ్యాయము
3-7 వాక్యాలు కనుక మనం చూస్తే అక్కడ అబ్రహాముతో దేవుడు చేసినటువంటి వాగ్దానం మనకు కనిపిస్తుంది. అదే వాగ్దానం గలతీ పత్రిక 3:16లో చూస్తే విశ్వాస సంబంధులు అబ్రహాం అంటే విశ్వాసము గల అబ్రహాముతో కూడా ఆశీర్వదించబడును అని అంటది. విశ్వాస సంబంధులు విశ్వాసము గల అబ్రహాముతో కూడా ఆశీర్వదించబడతారు. గలతీ 3:16లో ఉంటుంది. మరి ఆదికాండము 17:21 కనుక మనం చూస్తే ఆయన ఇస్సాకు యొక్క సంతానముగా కనిపిస్తాడు. అదే నెరవేర్పుగా రోమీయులకు రాసిన పత్రిక 9:7 ఉంటుంది. ఇస్సాకు వలనైనది నీ సంతానము అని రాయబడి ఉంటుంది. అట్లాగే ఆదికాండం 28:14 చూస్తే ఆయన యాకోబు వారసుడిగా కనిపిస్తాడు. దాన్ని మనము లూకాసు వార్త 3:34లో కనుక చూస్తే యూదాకు యాకోబును, యాకోబుకు ఇస్సాకును, ఇస్సాకు అబ్రహామునకు అని లూకాసు వార్త 3:34లో ఉంటుంది. ఇలాగ మనం చూస్తే కనుక మరి పాత నిబంధనలో చెప్పబడినటువంటి అనేక వాక్యాల యొక్క నెరవేర్పుగా నూతన నిబంధనలో అనేకమైనటువంటి నెరవేర్పుకు సంబంధించిన క్రీస్తు యొక్క పుట్టుకను గురించి మరి భక్తులు బైబిల్లో వ్రాయటం జరిగింది. మీరు ఆదికాండం 49వ అధ్యాయాన్ని కనుక చూస్తే ఆ 49:10 నెరవేర్పుగా, ఆదికాండం 49:10 నెరవేర్పుగా రక్షకుడు వచ్చును అనేది మీకు కనిపిస్తుంది. ఆదికాండం 49లో ఆయన యూదా వారసుడు అని మీకు కనిపిస్తుంది. ఆదికాండం 49:10లో ఆయన పంపబడిన వాడిగా కనిపిస్తుంది. ఆయన ఆదికాండం 49:10లో యూదా నశింపక మెస్సయ్య వచ్చును అని కనిపిస్తుంది. దీనికి యోహాను సువార్త 11:52 మీరు ఒకసారి చదివితే మీకు అర్థమవుతుంది. ఆదికాండం 49 పాత నిబంధనలో చెప్పబడిన ప్రవచనము దాని యొక్క నెరవేర్పుగా యోహాను సువార్త 11:52 అంటే మనము బ్రతుకున్నట్లు అని అంటాడు ప్రధాన యాజకుడు. మనందరం బ్రతుకున్నట్లు ఈ ఒక్క మనుష్యుడిని మనము చంపినట్లయితే మనమును మన జాతి వారందరము బ్రతుకుతాము అని చెప్పని అంటాడు. చూడండి, ప్రపంచమంతా ఒక పక్క ఉంది, యేసుప్రభు వారు ఒక్కరే ఒక పక్క ఉన్నారు. ఈ ప్రపంచమంతా ఈ జనమందరూ కలిసి అతను ఒక్కడు చనిపోతే మనందరము బ్రతుకుతామని వీళ్ళందరూ మరి ఆలోచించారు. మరి ఇప్పుడు మనకు అర్థమైనటువంటి సత్యం ఏంటి అని అంటే ఆయన ఒక్కడు చనిపోవటం వల్ల ఈ ప్రపంచమంతా కూడా ఆయన ఒక్కడు చనిపోవటం వల్ల ప్రపంచానికి రక్షణ వచ్చింది. కానీ ఇక్కడ మరి యూదులు ఆయన సొంత ప్రజలు ఏం చేశారంటే యేసుప్రభు వారు చెప్పేటువంటి సత్యానికి విరోధముగా ఆయన మరి అబద్ధ బోధకుడని, ఆయన చెప్పేది అసత్యమని, ఆయన మెస్సయ్య కాదని వారందరూ ఏకపక్షం వహించి ఆయనను సిలువకు అప్పగించారు. చదవండి యోహాను సువార్త 11:52 చూడండి ఏముంది. యోహాను సువార్త 11:52 చదవండి. 11 చూడండి ఏమై ఉన్నాడు అంటే చావనై ఉన్నాడు. ఎవరి కోసం? ఆ ప్రజల కొరకు, అంటే యూదుల కొరకు, తర్వాత లోకములో చెదిరిపోయినటువంటి వారందరినీ సమకూర్చుట కొరకు ఆయన ఏమై ఉన్నాడు అని అంటే చావనై ఉన్నాడు. నిజమైనటువంటి క్రిస్మస్ అంటే, సంపూర్ణమైన క్రిస్మస్ అంటే ఏంటి అని అంటే యేసుప్రభు వారి యొక్క పుట్టుకను గురించే మనము సంతోషిస్తున్నాం. కానీ మరి క్రిస్మస్ యొక్క సంపూర్ణత అని అంటే యేసుప్రభు వారి పుట్టుక, ఆయన పరిచర్య, ఆయన యొక్క మరణము, ఆయన పునరుద్ధానము, ఆయన ఆరోహణము. అనగా క్రిస్మస్లో అన్ని ఛాయలు ఉన్నాయి. క్రిస్మస్లో అన్ని ఛాయలు ఉన్నాయి. ఎవరైతే ఆ క్రీస్తు యొక్క మరణ పునరుద్ధానాలను వారికి వర్తించుకుంటారో, అంటే యేసు ప్రభు వారు ఈ లోకానికి వచ్చిన కారణం ఏంటి అని అంటే ఆయన నా పాపములను, నా శాపములను, నా అతిక్రమములను, మరి నేను చచ్చిపోయినటువంటి స్థితిలో నా ఆత్మ ఉన్నప్పుడు, నిర్జీవుడిగా నేనున్నప్పుడు ఆయన శరీరధారిగా వచ్చి తన శరీరమందు నా పాపములన్నీ ఆయన మాను మీద మోసి నా కొరకు ఆయన ప్రాణం పెట్టి ఆయన చనిపోయి నన్నేం చేశాడు అని అంటే నిత్య జీవమునకు వారసునిగా చేశాను. చూడండి యేసుప్రభు వారి యొక్క ప్రేమ ఎంత గొప్పది అని అంటే మరి ఇర్మియా ప్రవక్త అంటాడు 31వ అధ్యాయంలో 3వ వాక్యంలో శాశ్వతమైన ప్రేమతో, శాశ్వతమైన ప్రేమ ఆయనది. ఎంతవరకు అని అంటే విడువక నీ ఎడల కృప చూపేటువంటి దేవుడు. ఈ రోజున ఈ క్రిస్మస్లో మనం ఇక్కడ కూర్చున్నాం.
పోయిన సంవత్సరం వచ్చిన క్రిస్మస్లో మనం ఎంతమంది అయితే ఉన్నామో ఈ సంవత్సరం వచ్చినటువంటి క్రిస్మస్లో మరి కొంతమంది ఉండలేకపోయి ఉండొచ్చు, అనేక ప్రాంతాలకు వెళ్ళి ఉండొచ్చు, ఉద్యోగరీత్యా వ్యాపారరీత్యా అనేక మంది మన యొక్క ఇంటి వారిని పోగొట్టుకుని ఉండొచ్చు. ఎందరో పోయిన సంవత్సరం వచ్చి ఉండొచ్చు, ఈ సంవత్సరం నిద్రావస్థలో ఉండి ఉండొచ్చు. కొంతమంది అనారోగ్య కారణాల చేత రాకపోయి ఉండొచ్చు. కానీ దేవుని యొక్క ప్రేమ మాత్రం విడువక, ఆయన యొక్క కృప ఎడబాయక నిరంతరం మనల్ని కాపాడుతూనే ఉంది. మనమైతే మరి నిద్రపోతూ ఉండొచ్చేమో కానీ ఆయన మాత్రము కునుకక నిద్రపోకక ఎడతెగక ఆయన కృప మన ఎడల నిలిచి మనలను మన కుటుంబాలను కాపాడుతున్న దేవుడై ఉన్నాడు. చూడండి, అందుకనే యెషయా భక్తుడు 41వ అధ్యాయము 10వ వాక్యములు అంటాడు. ఈ వాక్యము మనందరం కూడా జ్ఞాపకం చేసుకోవాలి. ఇది చాలా గొప్ప వాక్యం. యెషయా 41:10వ వాక్యం, నిన్ను ఏర్పరచుకొనినంటియు నేను నీతో చెప్పి ఉన్నాను, నేను నీకు తోడై ఉన్నాను, భయపడకుము, నేను నీ దేవుడినై ఉన్నాను, దిగులు పడకుము, నేను నిన్ను బలపరుతును, నీకు సహాయము చేయువాడిని నేనే, నీతియు నా దక్షిణ హస్తము నిన్ను ఆదుకొనును. ఎవరు ఈ నీతియు దక్షిణ హస్తము అంటే ఆయనే ఇమ్మానుయేలుగా మనకు పుట్టి ఉన్నాడు. ఇమ్మానుయేల్ అనే పేరుకు అర్థం ఏమి అని అంటే దేవుడు మనకు తోడు అని అర్థం. దేవుడు మనకు తోడు అయ్యి ఉన్నాడు కాబట్టి ఆయన చేసినటువంటి గొప్ప కార్యాన్ని మనం తలంచుకున్నప్పుడు ఆయన మనం స్తుతించకుండా, ఆయనకు మనం స్తోత్రములు చెల్లించకుండా మనము ఉండలేము. అయితే ఈరోజు నీవు నేను దేవునిని ఒక విషయం అడగాలి. ప్రభువా, ఇన్ని క్రిస్మస్ల నుండి అనేకమైనటువంటి దేవుని యొక్క వర్తమానాలు మా మందిరంలోనికి, మా గ్రామంలోనికి, మా ప్రాంతంలోనికి నీ తీసుకుని వస్తున్నావు కదా ప్రభువా. నీ వాక్యములో ఉన్నటువంటి శక్తిని బట్టి నా ఆత్మను నీవు దర్శించి నా ఆత్మకు జీవమునిచ్చి ఆ జీవాత్మ ద్వారా ప్రభువా నా కన్నులు తెరిచి నేను యేసుక్రీస్తుని గుర్తుపట్టేటువంటి నాయన స్వభావాన్ని నాకు దయచేయి ప్రభువా. నీవు మాట్లాడే దేవుడు కాబట్టి, నీవు నమ్మదగిన వాడివి కాబట్టి, వాగ్దానం చేసి నెరవేర్చే దేవుడు కాబట్టి ప్రభువా, నీవు నాకు బోధకుడివై నాకు దేవుని వాక్యమును బోధించి నా హృదయములో ఒక అగ్ని వంటి మంటను నాయన నీవు రేకెత్తించు ప్రభువా అని నీ ప్రార్థన అయినట్లయితే తప్పక ఆయన తన సత్యమును గురించి నీ జీవితంలోనికి సాక్ష్యం ఇచ్చుటకు ఈ రోజున అరుణోదయ దర్శనము ఏ రీతిగా అయితే ఈ ప్రపంచానికి గొప్ప వెలుగును తేజస్సునిచ్చి ఆయన పుట్టుకను గురించి ప్రకటిస్తుందో నీ జీవితంలో కూడా క్రీస్తు దర్శించి నీవు కూడా దేవునికి దాసునిగా, ఆయన ముఖదర్శనం చేసి ఆయన సేవించేటువంటి దాసునిగా ఉంటావు. ఇంకెంతకాలం ఇలాగే మన పాత అలవాట్లు, మన పాత స్వభావం కలిగి గొప్ప రక్షకుడైనటువంటి దేవుణ్ణి పోగొట్టుకున్న వాళ్ళు ఎందరో ఉన్నారు. ఇందాక మీరు చదివారు కదా, ఆ లూకాసు వార్త 52వ వాక్యంలో ప్రపంచమంతా ఒక పక్కున్నది, ఈ ఒక్క మనిషిని చంపి మనం బ్రతుకుదాం అనుకున్నారు. కానీ సత్యం ఏంటి అని అంటే ఆయన లేకుండా ఈ సృష్టిలో ఏది కూడా లేదు. ఆయన్ని బట్టి, ఆయన ద్వారా సర్వము సృజించబడెను. మరి అంత గొప్ప దేవుణ్ణి మనుషులు చేసినటువంటి కిరాతకమైనటువంటి క్రియ ఏంటి అని అంటే ఆయన ప్రాణము వారు తీశారు. కాబట్టి ఈరోజు దేవుణ్ణి చూడాలని ఈ బైబిల్లో ఉన్నటువంటి భక్తులు ఎందరో ఆశపడ్డారండి. మోషే అడుగుతాడు దేవుణ్ణి, దేవా నీ మహిమను నాకు కనబరచు ప్రభువా అని ఆయన అడుగుతాడు నిర్గమ 33లో. దావీదు అడుగుతాడు, దేవుని దగ్గర నేను ఒక వరం అడిగితేని అని కీర్తనలు 27లో దేవుని దగ్గర ఒక వరం అడుగుతాడు. ఏ వరము అని అంటే దేవా నీ ప్రసన్నతను నేను చూడాలి అని. ప్రసన్నత అన్నా, దేవుని మహిమ అన్నా అది ఎంతో గొప్ప చెప్పసఖ్యము కానటువంటి తేజస్సు అన్నమాట. ఆ తేజస్సు ఎలా ఉంటుంది అని అంటే అక్కడ ఆ తేజస్సు హబక్కుకు అంటాడు, ఆయన హస్తములో నుండి కిరణములు బయలు వెళ్ళుచున్నవి, అచ్చట ఆయన బలము దాగి ఉన్నది. ఎవరికి కావాలి బలము? బలహీనులకు కావాలి. ఎవరికి కావాలి బలము అనంటే ఎవరైతే తమ బంధకాల్లో ఇరుక్కునిపోయి ఉన్నారో వారికి బలము కావాలి. ఆ బలవంతుడైన దేవుడు ఎవరికి కావాలి అనంటే బాధను అనుభవించే వారికి కావాలి ఆ బలవంతమైనటువంటి దేవుడు. ఎవరికి కావాలి అనంటే జీవితంలో అనేకమైనటువంటి దెబ్బలు, శోధనలు ఉన్నవారికి కావాలి. ఎవరికి కావాలనంటే నా శరీరము, నా ఆత్మ ఈ పాపము చేత క్షీణించుచున్నది అనే వారికి కావాలి ఆ దేవుడు. ఎవరికి కావాలి అనంటే మాచపత్రి వంటి చేదు త్రాగే వాళ్ళకి, చేదు వస్తువులు తినేవారికి ఈ దేవుడికి కావాలి. ఎవరికి అనంటే ఆత్మ చనిపోయిన స్థితిలో ఉన్న వారికి ఈ దేవుడికి కావాలి.
ఎవరికి అనంటే గ్రుడ్డివారికి ఈ దేవుడు కావాలి. ఎవరికి అనంటే ఆధ్యాత్మికంగా భక్తిహీనతలో ఉన్న వారికి ఈ దేవుడు కావాలి. ఇంకెవరికి అనంటే వారి ప్రాణము గర్జించు సింహములు పాలైన వారికి కావాలి. ఎవరికి అనంటే దిక్కులేని వారికి ఈ దేవుడు కావాలి. ఇంకెవరికి అనంటే నెమ్మది లేని వారికి ఈ దేవుడు కావాలి. ఇంకెవరికి అనంటే నిస్సహాయులకి ఈ దేవుడు కావాలి. మేలు చేసేవారు ఒక్కరు కూడా లేరు, అయ్యయ్యో అనేటువంటి వారికి ఈ దేవుడు కావాలి. అందుకే ఈ దేవుడు, ఈయనే ప్రభు అయిన క్రీస్తు, ఆయనే నేడు బెత్లెహేములో దావీదు పట్టణమందు మన కొరకు పుట్టిన రక్షకుడు. వీరందరూ కూడా ఎవరు అనంటే, ఒకప్పుడు ఈ స్థితి మొత్తం కూడా నాదే, ఒకప్పుడు నా స్థితి కూడా ఇలాగే ఉన్నది. అలాంటి స్థితిలో ఉన్న నన్ను ఆయన విడిపించుటకు, అలాంటి స్థితిలో పడి ఉన్న నాకు ఆయన రక్షించుటకు, నాకు మధురమైనటువంటి ఆహారమును ఆయన భుజింపచేయుటకు, శత్రువు నుండి నన్ను కాపాడుటకు ఆయనే నాకు ఆశ్రయదుర్గమై నన్ను బలపరిచి, నన్ను ఆదరించి, నన్ను జ్ఞాపకం చేసుకుని ఆయన విడువక నా ఎడల వాత్సల్యము చూపిస్తూ ప్రతిదినము కూడా ఆయన కృపలో నన్ను జ్ఞాపకం చేసుకుంటూ ఈ దినాన ఆయన నా కొరకు పరలోకములో ఉండుట భాగ్యమని ఎంచక ఆయన భూలోకమునకు వచ్చినటువంటి మరి దావీదు కుమారుడు, ఆయనే ప్రభు అయిన యేసు. ఉన్నాడా ఈ రోజున ఈ ప్రభు అయినటువంటి యేసు మన జీవితాల్లో? ఆ ప్రభు అయినటువంటి యేసు ఉంటే మన జీవితాలన్నీ కూడా వెలుగుమయం అయిపోతాయి. మనం వెలుగు సంబంధులం అవుతాం. ఈ క్రియలన్నీ కూడా దేవుని మూలముగా కలిగినవి అని మనం వెలుగు దగ్గరికి మనం వెళ్ళిన వారం అవుతాం. కానీ ఇంకా కూడా మనము చెడ్డతనమును దుష్టత్వమును అనుసరించిన వారమైతే వారు వెలుగును అసహ్యించుకుని వెలుగును ద్వేషించిన వారం అవుతాము. దేవుణ్ణి మనం తిరస్కరించిన వారం అవుతాం. దేవుణ్ణి సిలువకు అప్పగించిన వారం అవుతాం అన్నమాట. అలాంటి కోవలో మనం ఉన్నామా? లేక దేవునికి ప్రీతికరమైన ప్రవర్తన కలిగి దేవుడు ఉన్నాడనియు ఆయన వెతుకువారికి ఆయన ప్రతిఫలం దయచేస్తాడనేటువంటి స్థితిలో మనం ఉన్నామా? ఒకసారి మనము ఈ క్రిస్మస్ ఆరాధన వర్తమానంలో పరీక్షించుకోవాల్సిన వారిగా ఉన్నాం. అయితే రక్షణ ఉచితమే, కానీ క్రీస్తుకు శిష్యులై ఉండాలి అని అంటే మనము తప్పక ఫలించాలి. మీరు బహుగా ఫలించినచో నా తండ్రికి మీ వలన మహిమ కలుగును, అందును బట్టి మీరు నా శిష్యులు అవుతారు అని దేవుని వాక్యం అన్నది. రక్షణ ఉచితమేనండి, కానీ దేవుని శిష్యులు అనబడేటువంటి సాక్ష్యం పొందుకోవాలి అని అంటే మనం ఏం చేయాలి? బహుగా ఫలించాలి. బహుగా ఫలించాలి అని అంటే దానికి వెల చెల్లించాలండి. ఈ రోజున దేవుడు, నా దేవుడు రక్షకుడు నా కొరకు పుట్టి ఉన్నాడు అని ఎవరైనా సరే సాక్ష్యం ఇస్తే మీరు దేవుని కొరకు వదులుకున్నది ఏంటో మీరు సంఘంలో సాక్ష్యం కలిగి ఉండాలి. ఇంకా కూడా రక్షణ పొందకముందు మన పాత స్వభావమే, రక్షణ పొందాక కూడా పాత స్వభావం అయితే మరి ఈ క్రిస్మస్, అట్లీస్ట్ ఈ క్రిస్మస్కైనా సరే ఆ దేవుడు ఇంకా సిద్ధంగా ఉన్నాడు మనల్ని క్షమించడానికి. ఇంకా ఆయన ప్రేమిస్తున్నాడు, ఇంకా మనల్ని విడవలేదు. కాబట్టి ఇప్పుడైనా సరే ఆ పాత స్థితి నుంచి ప్రభువా నన్ను కాపాడి నన్ను రక్షించయ్యా. ఒకప్పుడు నా జీవితం ఇలా ఉండేది, కానీ ఇప్పుడు దేవుని నమ్ముకున్నాక, ఆ వెలుగు నా జీవితంలోకి వచ్చాక, నా కనులు తెరిచాక, నా హృదయం ఈ రోజున దేవుని యొక్క పరిశుద్ధ గ్రంథంలో ఉన్నటువంటి ఆ జీవలేఖనములు ఈరోజు నాతో మాట్లాడుతున్నాయి, నాతో కలిసి నడుస్తున్నాయి, నా వెనకమాలు వస్తున్నాయి, నా పైనున్నాయి, నా ముందున్నాయి. ప్రభువా ఈరోజు నేను పాపంలోకి తిరిగి వెళ్ళే పరిస్థితిలో నేను లేను అనేటువంటి మంచి సాక్ష్యం మనము కలిగి ఉండాలి. కాబట్టి ఆయన ఎక్కడ పుట్టాడు అని అంటే బెత్లెహేం అన్నాం కదా. ఆ బెత్లెహేం అనేటువంటి ఆ ప్రాంతాన్ని కనుక మనం చూస్తే బైబిల్లో చాలా విశిష్టత కలిగినటువంటి మరి ప్రాంతం అది. ఇదే బెత్లెహేములో నుండి యాకోబు, రాహేలులు మరి ఆ బెత్లెహేములో ఉన్నవారుగా కనిపిస్తారు. ఇదే బెత్లెహేములో రూతు, బోయాజులు వారు ఆశీర్వదించబడ్డారు. ఇదే బెత్లెహేము నుండి మరి గొర్రెల కాపరిగా మరి యెరూషలేమునకు మరి రాజు అయినటువంటి దావీదు మనకు కనిపిస్తాడు. ఇదే బెత్లెహేము గురించిన మీకా ప్రవచనం మనకు కనిపిస్తుంది. అదే బెత్లెహేములో మరియా, యోసేపులు మరి ఆమె ప్రసవ దినాలు నిండినప్పుడు కుమారుని కని ఆయనకి ఇమ్మానుయేల్ అని పేరు పెట్టబడటం కూడా మనం ఈ బెత్లెహేములో చూస్తాం. అయితే ఈ బెత్లెహేం ప్రాంతానికి సంబంధించినటువంటి ముఖ్యమైనటువంటి పాఠం ఏంటి అని అంటే, దావీదు రాజుగా ఉన్నటువంటి దినాలలో బెత్లెహేం టవర్ అంటే బెత్లెహేం గోపురము అనే ఒక ప్రాంతాన్ని ప్రత్యేకంగా ఆయన ఒక ప్రాంతాన్ని ఇచ్చాడు బెత్లెహేంలో. ఎందుకు అని అంటే ఆ బెత్లెహేం ప్రాంతంలో మరి ఏటేటా ప్రధాన యాజకుడు అర్పించాల్సినటువంటి బలి, ఆ బలికి సంబంధించినటువంటి ఆ పశువులను అక్కడ ప్రత్యేకంగా పెంచడానికి ఆయన ఆ ప్రాంతాన్ని ఎంచుకున్నాడు. చూడండి, దేవునికి అర్పణ ఇవ్వటానికి
ఒక ప్రత్యేక ప్రాంతము, ఆ అర్పణకు సంబంధించినటువంటి ఆ పశువులను పెంచడానికి ప్రత్యేకమైన కాపరులను ఆయన అక్కడ పెట్టి, ఆ పశువు ఏదైతే బలి ఇవ్వడానికి ఉన్న పశువు ఉన్నదో వారు బలి ఇచ్చేటప్పుడు ఆ ప్రధాన యాజకుని చేతిలో పెట్టేటప్పుడు ఆ బలి పశువుని పొత్తిగొడ్డలలో చుట్టి దానికి ఏ మచ్చైనను మరకైనను డాగైనను ఎలాంటి కళంకం లేకుండా దాన్ని చక్కగా పొత్తిగొడ్డలలో చుట్టి ఆ ప్రధాన యాజకుడు దేవుని యొక్క మందసం దగ్గరికి తీసుకుని వెళ్ళి దాన్ని అర్పించడానికి దాన్ని అంత జాగ్రత్త తీసుకునేటువంటి స్థలం అన్నమాట. ఈరోజు ప్రభువు కూడా ఎక్కడ ఎలాగున్నాడు, ప్రభువు పుట్టాడు అనే దానికి దేవదూతలు చెప్పిన ఆనవాలు ఏంటి అని అంటే, ఆయన పొత్తిగుడ్డలతో చుట్టబడి ఒక తొట్టిలో పండుకొని ఉండుట చూచారు. కాబట్టి బెత్లెహేములో మనకు పస్కా బలి పశువు అక్కడ బెత్లెహేములో ఉన్నది. కాబట్టి ఈ బెత్లెహేం ప్రాంతం గురించి మనం చూస్తే, బెత్లెహేం గురించి బైబిల్లో 41 సార్లు 12 పుస్తకాల్లో 1300 సంవత్సరాల వ్యవధిలో ఈ బెత్లెహేం గురించిన ప్రాధాన్యత బైబిల్లో మనకు కనిపిస్తుంది. బెత్లెహేం యొక్క అర్థం మీ అందరికీ తెలుసు, అది రొట్టెల గృహము అని. బెత్లెహేంకు మరొక పేరు ఏంటంటే ఎఫ్రాతా. ఎఫ్రాతా అనే పేరుకు అర్థం ఏంటి అని అంటే, అది ఫలభరితమైనటువంటి ప్రాంతము. ఒక విశ్వాసి యొక్క జీవితంలో ఆయన నూరంతులుగా ఫలించాలంటే భక్తిలో ఈ రొట్టెల గృహములో మనం నివాసం ఉండేవారిగా ఉండాలి. ఈ ఫలభరితమైన పట్టణం మన పట్టణంగా కావాలి. ఈరోజు మనందరి ప్రార్థన కూడా అదే. అయా, ఈ నిడిబ్రోలు గ్రామానికి ఎన్ని సంవత్సరాల క్రితం ఈ రక్షకుని యొక్క సువర్తమానమును మేము విన్నాం ప్రభువా. ఈ ఇక్కడ ఉన్నటువంటి మా ఇంట్లో ఉన్నటువంటి పిల్లలందరూ కూడా, కుటుంబం అందరం కూడా దేవుని సేవించేటువంటి వారిగా, రక్షణ పొందుకున్న వారిగా నీ మందిరానికి వచ్చేటువంటి కుటుంబాలుగా మేము ఉండాలయ్యా. ఈ యొక్క జీవాహారము తినేటువంటి కుటుంబంగా మేము ఉండాలి. ఈ ఫలభరితమైనటువంటి గ్రామంగా మా గ్రామం ఉండాలి అని మనం ప్రార్థన చేస్తే తప్పక దేవుడు మన ప్రార్థనకి జవాబిస్తాడు. ఆ జవాబే హోషేయ గ్రంథంలో 14:9 ఉంటుంది. ఆయన వలనే మీకు ఫలము కలుగును అని ఉంటుంది. క్రొత్త నిబంధనలో ఆ యోహాను సువార్త 6:35 ఉంటుంది, జీవాహారమును నేనే. కాబట్టి ఈ రక్షకుడు ఎవరికి అనంటే, తప్పిపోయిన వారికి రక్షకుడు కావాలి, నశించిన వారికి రక్షకుడు కావాలి, మరి శత్రువు పాలైనటువంటి వారికి రక్షకుడు కావాలి, రోగులకు పాపులకు ఈ రక్షకుడు కావాలి. కాబట్టి ఆయనే మరి గొర్రెల మంచి కాపరిగా మనకు కనిపిస్తాడు. కీర్తనలు 23లో ఆయనే, కీర్తన 24లో మరి గొప్ప కాపరిగా కనిపిస్తాడు. కీర్తనలు 22లో ఆయన పస్కా బలిపశువుగా సిలువ మీద ఆయన వేలాడుతున్న క్రీస్తుగా కనిపిస్తాడు. అదే కాపరి ప్రకటన గ్రంథంలో మహామహుడగు గొప్ప కాపరిగా మనకు కనిపిస్తాడు. యెహోవా నా కాపరి, నాకు లేమి కలగదు అని పిల్లలు ప్రార్థన చేయాలి అని అంటే, వారు కనులు తెరవబడి వారు మరి బెత్లెహేములో పుట్టినటువంటి ఆ క్రీస్తుని కనులారా చూచి మనం గుర్తుపట్టాలి. ఈరోజు మనం మన పనుల్లో ఉన్నాం. ప్రభు పుట్టుకను గురించిన మనం ఆలోచన ఉంది, కానీ ఆ పుట్టుకకు కలిగినటువంటి సార్థకత మనకు కావాలి అని అంటే, యేసు ప్రభు వారు మత్తయి సువార్త 18:3లో ఆయన ఒక ఉపమానం చెప్తాడు. ఈ చిన్నవారిని, మత్తయి సువార్త 18:10లో, ఈ చిన్నవారిలో ఒకరినైనను తృణీకరించకుండా వీరిని నా యొద్దకు రానియుడి అని మత్తయి సువార్త 18:3లో అంటాడు. మీరు మార్పు నొంది బిడ్డల వంటి వారైతేనే కానీ పరలోకం రాజ్యంలో మీరు ప్రవేశింపరని నిశ్చయముగా మీతో చెప్తున్నాను. ఏం చేయాలండి పరలోక రాజ్యంలో ప్రవేశించాలంటే? మనం మార్పు నొంది పసిబిడ్డల వంటి వారమైతే కానీ మనం పరలోక రాజ్యంలో ప్రవేశించము. ప్రభువే చెప్పాడు. ఈ రోజున శిశువుగా ఎందుకున్నాడంటే, ఈరోజు చాలామంది క్రిస్మస్ని ఒక చిన్న కథ రూపకంగా, నాటక రూపకంగా, చిన్న పశువుల తట్టులో ఒక చిన్న పసిబాలుడిగా చూస్తున్నారు. కానీ ఆయన పసిబాలుడి రూపంలో రావడానికి మనకు పాఠం ఏంటంటే, పసిపిల్లలు మృదుత్వానికి, సున్నితత్వానికి వారు ఆనవాలుగా ఉన్నారు. పసిపిల్లలు ఏంటంటే విశ్వాసము, నమ్మకం వారి తల్లిదండ్రుల పట్ల. పసిపిల్లలు ఎప్పుడు కూడా హెల్ప్ అడుగుతారు, సహాయం అడుగుతారు. ఈ రోజున మనం వృత్తిరీత్యా, వ్యాపారరీత్యా గొప్పవారమే, కానీ యేసు ప్రభు వారు మీకు రక్షకుడిగా ఉండాలి అని అంటే మీరు కూడా నోరు తెరిచి మీరు ప్రార్థించాలి. రోమా పత్రిక మరి 10వ అధ్యాయం 13వ వాక్యంలో ఉంది కదా, ఎవరైతే ఆయన నామమును ఒప్పుకుని ఆయన నామమున ప్రార్థన చేస్తారో ఆ ప్రార్థన చేయు వాడే అని ఉంది. వాడే అంటే ఏంటి? ఎవరు నోరు తెరిచి ఆయన నామాన్ని ఒప్పుకుని ప్రార్థన చేస్తారో వారే రక్షించబడతారు అని. కాబట్టి ఈ రోజున అయా, మరి నేను నా జీవితంలో చాలా లోతైనటువంటి పరిస్థితుల్లోకి వెళ్ళిపోయాను,
అయినా కానీ దేవుడు ఇంకా నన్ను రక్షిస్తాడంటే అవును, దేవుడు ఇంకా కూడా నీ కోసం ఎదురు చూస్తున్నాడు, ఇంకా కూడా నీ రక్షణ కోసం ఎదురు చూస్తున్నాడు. అయ్యా నా చెట్టు అంతా కూడా ఎండిపోయింది, ఇందాక అన్నాం కదా ఇర్మియా ప్రవచనం 23:5 వాక్యంలో నేను దావీదునకు నీతి చిగురు పుట్టించదును అనే వాక్యం ఉంది కదా. నీతి చిగురు అంటే ఎక్కడ కనిపిస్తుంది? చెట్టు యొక్క మొద్దు మీద చిగురు కనపడదు. చిగురుకు ఒక ప్రత్యేక స్థలం ఉన్నది. ఆ ప్రత్యేక స్థలంలో ఆ చిన్న చిగురు మనుషులకు కనపడకపోవచ్చు, ఆ చిన్న చిగురు మనుషులు ఎన్నికలో లేకపోవచ్చు, ఆ చిన్న చిగురు వచ్చే ప్రతి గాలికి ఎండకి ఎండిపోవచ్చు. కానీ దేవుని యొక్క దృష్టి ఆ చిగురు మీద ఉంటే గనక ఆ చిగురు మహావృక్షం అవుతుంది. ఎలాగా అనంటే మరి మొలకలు ఎలాగైతే భూమిలోని మొలకలు ఎలాగా మరి మొలకెత్తుతాయో, భూమిలో విత్తబడిన విత్తనము ఏ రీతిగా మొలకెత్తి అది ఒక మహావృక్షముగా అవుతుందో, దేవుడు తప్పక నేను పాపిని, అవును ప్రభువా నీ యొక్క మహాప్రకాశం ఎదుట నా పాపాలన్నీ కనిపిస్తున్నాయి. ప్రకాశము, వెలుగు, మహిమ అంటే ఏంటంటే దేవుని మహిమను చూచిన వారంటే ఏంటంటే ఆ మహిమలో మన యొక్క బలహీనతలు, ఆ మహిమలో మన యొక్క పాపము, నిస్సహాయ స్థితి కనపడినప్పుడు ఆ రోజు ఆ మనిషి నోరు తెరుస్తాడు. సుంకరి ప్రార్థన చేశాడు కదా, ప్రభువా నేను ఘోర పాపిని, నన్ను దర్శించుము, నన్ను కరుణించుము అని ప్రార్థన చేశాడు. కాబట్టి చిగురు దేనికి సాదృశ్యంగా ఉంది అని అంటే అది మొలకెత్తటానికి, అది వృద్ధి చెందటానికి, అది ఫలించడానికి సాదృశ్యముగా ఉన్నది. అందుకే యెషయా భక్తుడు 61వ అధ్యాయము 3వ వాక్యము అందరూ కలిసి చదువుదాం. యెషయా 61:3, యెషయా 61:10 కూడా చదువుదాం. యెషయా 61:3 చూడండి. యెషయా 61:3 పెద్దగా చదువుదాం. యెషయా 61:3 యెహోవా హితవత్సరమును మన దేవుని ప్రతిదండన దినమున ప్రకటించము. 3వ అని వచనం. చదువుదాం. సియోనులో దుఃఖించు వారికి ఉల్లాస వస్త్రములు ధరింపచేయుటకును, బూడిదకు ప్రతిగా పూదండను, దుఃఖమునకు ప్రతిగా ఆనంద తైలమును, భారభరితమైన ఆత్మకు ప్రతిగా స్తుతి వస్త్రమును వారికిచ్చుటకును ఆయన నన్ను పంపియున్నాడు. ఈయనే ప్రభు అయిన యేసుక్రీస్తు. అది నిజమైన సంతోషం కలిగిన క్రిస్మస్. అందరికీ వందనాలు. సమస్త జ్ఞానమునకు మించిన దేవుని యొక్క సమాధానము యేసుక్రీస్తు వలన మీ హృదయములకు మీ తలంపులకు కావలి ఉండునుగాక. ఆమేన్.